Hey hi guys, welcome back to my channel. So I'm Singapore. Finally, నేనైతే ఇండియా వచ్చేస్తున్నాను అనమాట. మా హోమ్ టౌన్ ఐమ్ రియల్లీ మిస్సింగ్. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే అస్సలు టైం దొరకట్లేదు అనమాట వ్లాగ్ చేయడానికి. రీజన్ ఏంటంటే మేము ఇండియా వచ్చేసామన్నమాట. సో ఈ ఇండియా వచ్చినందుకు హడావిడిగా ఉండే అనమాట. ప్యాకింగ్, మళ్ళీ అన్ప్యాకింగ్, క్లీనింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎన్ఆర్ఐ కష్టాల్లో నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, అది చూడండి తప్పకుండా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఇండియా వచ్చే ముందు సింగపూర్లో లాస్ట్ డే ఎలా ఎంజాయ్ చేసామో అనేది చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ సింగపూర్ యూనివర్సల్ స్టూడియోస్ అయితే వచ్చేసాము. ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ ఇన్ సింగపూర్. ప్రతి ఒక్కరు సింగపూర్ విజిట్ అవుతే మాత్రం ఈ యూనివర్సల్ స్టూడియోస్ అనేది తప్పకుండా వెళ్ళాలి. అండ్ ఇది క్రిస్మస్ టైం కాబట్టి, న్యూ ఇయర్ క్రిస్మస్ టైం కాబట్టి టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అనమాట. బేసికలీ ట్రావెలింగ్ టైం ఇదంతా, హాలిడేస్ కాబట్టి అమ్మో అసలు ఆ క్రౌడ్ అయితే బీభత్సమైన క్రౌడ్. అసలు ఏ రైడ్కైనా సరే మినిమం 1 hour వెయిటింగ్ టైం. అసలు మాకు చుక్కలు కనిపించాయి. అసలు ఈ క్రౌడ్ చూసారా? అసలు ఇది జస్ట్ ఎంటర్ అవ్వడానికి అనమాట, ఎంట్రన్స్ క్రౌడ్ ఇది. ఇక్కడే ఇంత ఉంటే లోపల ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మాకైతే అసలు చాలా చుక్కలు కనిపించాయి ఎంటర్ అవ్వడానికి. వెయిటింగ్ పీరియడ్ టూ లాంగ్. మీరు ఎవరైనా సింగపూర్ ట్రావెల్ చేస్తే మాత్రము డిసెంబర్ సీజన్ అస్సలు కాదండి. ఎందుకంటే ఒక్కొక్క రైడ్ కంప్లీట్ అవ్వడానికి 1 hour వెయిటింగ్ టైం. మనం 15 minutes రైడ్ వేసుకున్నా మీరు మొత్తం కంప్లీట్ చేయలేరు యూనివర్సల్ స్టూడియోస్. అసలు లోపల పోవడానికి ఇంత ఉందంటే జస్ట్ ఇమాజిన్. అసలు ఇది ఒక పెద్ద జాతర. ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ ఫైనల్గా ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము. జస్ట్ ఈ రైడ్ దగ్గర కొంచెం క్రౌడ్ రీజనబుల్ అనిపించింది, సో వచ్చేసాము. దీన్ని ట్రాన్స్ఫార్మర్ రైడ్ అనమాట. బట్ ట్రస్ట్ మీ, యూనివర్సల్ స్టూడియోస్ వస్తే మాత్రము అన్ని రైడ్స్ డెఫినెట్గా ట్రై చేయండి. సచ్ అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఈ రైడ్స్ ఎక్కుతుంటే మాత్రం కంప్లీట్లీ డార్క్ ఉంటుంది మనకు. అండ్ డోంట్ వరీ, చాలా సేఫ్ అనమాట. కంప్లీట్ వీడియో అయితే క్యాప్చర్ చేయలేము బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డార్క్. మనకేం కనిపించదు, జస్ట్ ఆ ట్రాన్స్ఫార్మర్ లైట్స్ తప్ప. సో అందుకోసం నేను మంచిగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది అసలు ది ఎక్సలెంట్ రైడ్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. వస్తే మాత్రం తగ్గేదేలే అన్నట్టే ఆడండి అన్ని రైడ్స్. మేము ఆ రైడ్ కంప్లీట్ అయిపోయి ఇంకొక నెక్స్ట్ రైడ్కి వెళ్తున్నాము. సో మేము ఎలా చూసుకుంటున్నామంటే ఈ క్రౌడ్ ప్లేస్లో ఏ రైడ్ అయితే తక్కువ టైంలో అయిపోతుందో ఆ రైడ్ని చూస్ చేసేసుకొని కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ యూనివర్సల్ స్టూడియో 6 o'clockకి క్లోజ్ యాక్చువల్గా అయితే. సో 6 o'clock డే మార్నింగ్ నుంచి 6 లోపల అన్ని రైడ్స్ కంప్లీట్ అవ్వాలి. కానీ ఈ క్రౌడ్లో మాత్రం మనం డెఫినెట్గా కంప్లీట్ చేయలేము అన్ని రైడ్స్. మనకు వెయిటింగ్ టైంలోనే సగం ఎగ్జాస్టింగ్ అయిపోతాము.
అండ్ ఇప్పుడు నా సిచ్యుయేషన్ ఎలా ఉండే అంటే మా హస్బెండ్ చాలా అసలు వెళ్ళిపోతూనే ఉంటాడు, అసలు వెళ్ళిపోతూనే ఉంటాడు. హీ లైక్ ఆల్ దిస్ రైడ్స్ అనమాట. నాకు మాత్రం ఇన్నర్ వాయిస్ ఎలా ఉందంటే పుష్ప సాంగ్లో దెబ్బలు పడితే ఈరోజు సాంగే గుర్తొచ్చింది. ప్రతి రైడ్కి నన్ను పుష్ చేస్తున్నాడు. అండ్ ఈవెన్ మా బాబు వెనకాల నుంచి నన్ను పుష్ చేస్తాడు, వెళ్ళు వెళ్ళు అని. కానీ అస్సలు మనకు హైట్స్ అంటే భయం అసలు. మా అబ్బాయి అయితే అసలు పద అమ్మ అని అన్నాడు. బట్ యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చింది ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ రైడ్, ద మమ్మీ రైడ్ అనమాట. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. మా హస్బెండ్ చూడండి సర్కాజంగా అసలు నన్ను చూసి సతాయిస్తున్నాడు అనమాట. అమ్మో భయం అవుతుంది, అమ్మో భయం అవుతుందని. చూడండి ఎలా రన్ చేస్తున్నాడో అసలు. నాకైతే భలే నవ్వొస్తుంది అసలు. ఇదైతే అన్ని రైడ్స్లో ద మోస్ట్, ఇది అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేము ఈ రైడ్ని అయితే. ట్రస్ట్ మీ, ఇది ఒక వేరే లెవెల్ అసలు. అండ్ అన్ని రైడ్స్లో నాకు ఇదైతే అస్సలు నచ్చదు. ఇదైతే మా హస్బెండ్కి ఫుల్ నచ్చుతుంది బికాజ్ ఇట్స్ మోర్ అడ్వెంచరియస్ అనమాట అది. సో హీ డెఫినెట్లీ లవ్ ఇట్. అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడు. చీకటి ఉంటుంది అనమాట మనకు ఈ రైడ్స్ అంతా. సో చీకటి ఉండడం వల్ల మనకు ఎంత వీడియో తీయగలిగామో అంత వీడియో తీసామన్నమాట. కానీ లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్లీ సూపర్. మేము అలా ఒక్కొక్క రైడ్ని కంప్లీట్ చేసుకుంటూ ఎక్కడ తక్కువ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము అసలు. కంప్లీట్లీ ప్యాక్డ్ అనమాట. అసలు మాకు ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ప్రతి ప్రతి రైడ్. ఫైనల్గా చీకటి ప్రపంచంలో నుంచి బయటికి వచ్చాము. ఇది ఎలా ఉందంటే చీకటితో వెలిగే చెప్పను నేనున్నానని అన్నట్టే వచ్చామన్నమాట. ఆ రైడ్స్ నుంచి కొంచెం బయటికి వచ్చాము ఫ్రెష్ అప్ కోసము. సో అసలు 6 అవ్వగానే, ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి కొంచెం టైమింగ్స్ పెంచారు. అసలు చాలా హ్యాపెనింగ్ ఉంటుంది చూడండి వ్యూ అసలు. ఇప్పుడు ఇంకొక రైడ్కి హంటింగ్ అనమాట, రైడ్కి వెళ్తున్నాము. మీలో ఎవరికైనా ఫిట్నెస్ గోల్ ఉంటే మాత్రము అసలు మార్నింగ్ వర్కౌట్ చేయకుండా యూనివర్సల్ స్టూడియోస్ వస్తే చాలు, ఈజీగా 20,000 స్టెప్స్ టచ్ అవుతాయి. అసలు ఎంత నడవాలి అంటే సమ్ కిలోమీటర్స్, నాకైతే కిలోమీటర్స్ కాదు అసలు మైల్స్ నడిచినట్టే అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంత నడవాలంటే నడుస్తూనే ఉండాలి, ఎండింగే లేదు దీనికి అసలు. మేము కొన్ని రైడ్స్ అయితే ఏం చేసామంటే, వేరే రైడ్స్ దగ్గర చాలా క్రౌడ్ ఉందని చెప్పి ఎక్కిన రైడ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్కామన్నమాట. ఇంకా ఆప్షన్ లేదు. సో బట్ ఎన్నిసార్లు ఎక్కినా దాని ఎక్స్పీరియన్సే వేరా. కానీ మీకైతే డెఫినెట్లీ బోర్ కొట్టదు అనమాట. అండ్ ఫైనల్లీ అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకుని అయితే బయటికి వచ్చాము. ఇలా మేము ఇండియాకి వెళ్ళాము 1 డే బిఫోర్. ఇలా యూనివర్సల్ స్టూడియోస్ మొత్తం చూసుకొని చాలా టైర్డ్ వేసి వచ్చాము. అండ్ ఇప్పుడైతే కంప్లీట్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. సో
ఇండియాకి వస్తున్న ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ బై ద వే మా హస్బెండ్ని వదిలేసి ఇండియా రావాల్సి వచ్చిందని కూడా సాడ్ ఉందన్నమాట. సో ఇట్స్ కంప్లీట్లీ మిక్స్డ్ ఫీలింగ్. హ్యాపీ లేను, సాడ్ లేను, జస్ట్ గోయింగ్ ఆన్ అనమాట. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ వచ్చేసాము. అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్స్ అసలు ఎంత నీట్ అంటే అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఎయిర్పోర్ట్ని మాత్రము. సచ్ అ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. ఇంకా ఇది చూసారు అసలు ఈ డిస్ప్లే అసలు అది అసలు ఎంత రియలిస్టిక్ ఉందంటే అది నిజంగా రాక్ మీద నుంచి వాటర్ వచ్చినట్టే ఉంది కదా. కానీ తప్పు, అది జస్ట్ డిజిటల్ స్క్రీన్ అనమాట. ఇక్కడైతే మా బాబుతో మేము కుస్తీ పడుతున్నాము. ఫోటో దిగురా అంటే నేను ఎందుకు దిగాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. చాలా కష్టపడ్డాం అనమాట ఈ ఒక్క ఫోటో క్యాప్చర్ చేయడానికి. ఫైనల్గా ఫోటోషూట్ని రాపప్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఫ్లైట్ ఆన్ బోర్డ్ అవ్వాలి.